వాళ్ళు సీట్లో ఉంటారు. లేకపోతే ఇంకొకరికి అవకాశం చాలా సీనియర్స్ ఉన్నారు కదా వీళ్ళకంటే ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో చంద్ర శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా చూశారు డెవలప్మెంట్స్. సంక్రాంతి సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం పూర్తి తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆయన అక్కడ ఆ కార్యక్రమానికి హాజరవటం, ప్రధానమంత్రి మోడీ కూడా దానికి అటెండ్ అయ్యారు. ఆయన అంబడే సాధారణంగా ఈయన తీసుకెళ్ళడం, పక్కన కూర్చోబెట్టుకున్నాను. చాలాసేపు వ్యక్తిగతంగా సంభాషించారు, పరస్పరం మాట్లాడుకున్నారు. సో ఒక ఎలివేషన్ వచ్చింది. ఏంటి? కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి గారు ఆయన ఇప్పటికల్లా చూస్తే అంటే రాజ్యసభకు పంపించాలంటే ఆయనైతే పట్టుదలగానే ఉన్నారు. జనసేన గుర్తు మీదే, అదే జనసేన దీని మీదే వెళ్ళాలి, అంతేగాని బీజేపీ వైపు నుంచి అని కాదని. అట్లా చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్రంలో ఖాళీలు లేవు, ఇప్పుడు రాజ్యసభ ఖాళీలు ఏం లేవు. కాదంటే పక్క రాష్ట్రం నుంచి పంపించచ్చు. అది ఇంతకుముందు మనకి ఎలాగో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్, పరిమళ నత్వాని, వేరే రాష్ట్రాల వాళ్ళని మనం తీసుకున్నట్టే ఈయన కూడా వేరే రాష్ట్రం నుంచి వెళ్ళొచ్చు. అలా చూసుకున్న ఈ సంవత్సరం ఖాళీలు లేవు 26కి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మిగిలింది ఏంటంటే రాష్ట్రపతి దీనికోసం కోటా కింద ఇంకా 4 ఖాళీలు ఉన్నాయి. వివిధ రంగాల నిపుణులు 4 ఖాళీలు ఉన్నాయి. 12 8 ఫిలప్ అయినా ఇంకో 4 అక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఆయన పార్లమెంట్కి. సో ఎలా ఉండబోతోంది బీజేపీ ఎత్తుగడ అంటే మీరు ఇప్పటివరకు గమనిస్తే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి మాట్లాడితే 53 నుంచి మాట్లాడితే ఇప్పటివరకు దళితుడు ఒక్కడే, ఆయన దామోదరం సంజయ్ గారు ఒక్కరే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళే మేజర్గా 60 ఏళ్ళు రెడ్లు కమ్మలు పరిపాలించారు. రెడ్డేతర కమ్మేతర బహుజన సామాజిక వర్గం. బహుజన అంటే అందరూ వచ్చేస్తారు, ఎవరైతే అప్రెస్డ్ సెక్షన్స్ ఉంటారో, పేరుకి విస్మృత విసర్జిత ఇవన్నీ ఉన్నాయి కదా, మర్చిపోయిన వాళ్ళు, అలాగే తీసి పారేయబడ్డవాళ్ళు, వీళ్ళందరూ రిప్రజెంటేటివ్గా జనసేన ఆవిర్భవించింది. సో మరి అటువంటిప్పుడు ఈ కమ్యూనిటీస్ నుంచి మరి రాబోయే రోజుల్లో ప్యారలల్గా ఒక పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ కావాలనేది బీజేపీ ఆలోచన. బీజేపీ తనంతట తనగా ప్రకాశించలేదు ఆంధ్రప్రదేశ్లో ఫర్ వేరియస్ రీజన్స్. సో పవన్ కళ్యాణ్ మీద బ్యాంక్ అయ్యి అలాంటి ఫోర్స్ ఒకటి తయారు చేసుకోవాలి, దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఆయన చుక్కానిలాగా నడిపించాలనే ఉద్దేశంతో. ఈ క్రమంలో ఆయనతో పాటు చిరంజీవి గారు యాడ్ అయితే ఆ బలం పెరుగుతుందనేది బీజేపీ భావన, ఆలోచన. ట్రెడిషనల్ పాలిటిక్స్ని బీజేపీ గివప్ చేసింది. సో కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి బయటకు వస్తుంది, బ్రాహ్మిన్ బనియా అనే ముద్ర నుంచి బయటపడి బహుజన ముద్రతోటి పెనట్రేట్ అవుతుంది. చిరంజీవి గారి ఎలివేషన్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా 100% అండి. ఆయన అజాత శత్రువు, ఆయన అందరివాడు. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోయినా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని ఒక నటుడిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో గౌరవించి మా కాంగ్రెస్ మా చిరంజీవి గారు అన్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మొన్న 10 మంది క్రియాశీలక సభ్యుల్లో కూడా చిరంజీవి గారు పేరు పెట్టినా కానీ ఆయన కాంగ్రెస్లో యాక్టివ్గా లేడు. కానీ అన్ని పార్టీలు ఆయన హక్కును చేర్చుకుంటున్నాయంటే మీరు అన్నట్టు ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ఇట్లా సంస్కృతిని కాపాడటం కోసం సంక్రాంతి ఉత్సవాలు ఆయన ఇంట్లో చేసేవారు, ప్రధానమంత్రి గారు వెళ్ళేవారు. ఆ బాధ్యత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తీసుకున్నట్టు కనపడుతుంది. దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? దాంట్లో పివి సింధు వెళ్ళినా, మిగతా వాళ్ళు వెళ్ళినా, గాయని వెళ్ళినా, వీళ్ళందరూ వెళ్ళినా చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన్ని వెమ్మటే పెట్టుకొని ఆయన భుజం మీద చేసి ఆయన దాదాపు 2-3 గంటలు జరిగిన సమావేశంలో చాలా ఇంపార్టెన్స్ ఒక దక్షిణ భారతదేశాల నుంచి ఒక నటుడుగా కాకుండా దేశ రాజకీయాలు, ఒకవైపు రాజకీయాల్లో సెంట్రల్ మినిస్టర్ చేశాడు, ఒకవైపు సినిమాల్లో మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు. ఇవన్నీ చూస్తే వాసుదేవన్ గారు మన ప్రమాణ స్వీకారం ఈ కూటమికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మోదీ గారు వీళ్ళకి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించటం, సీఎం అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నని నమస్కరించటం, ఇవన్నీ కూడా చాలా ఎమోషన్తో ముడిపడుతుంది. వాళ్ళిద్దరిని చేతులు ఎత్తి ఒక ఇండికేషన్ ఇచ్చారు మీరు గమనిస్తే కనుక. అంటే ఇలా అంటే ఏంది, వాళ్ళిద్దరు ఈ దేశానికి తమ్ముడు వైపు అంటే అందరు లేచి నుంచున్నారు వెనక, హేమాయేమీలు అందరూ కూడా, వెంకయ్యనాయుడుతో ఎన్వి రమణ గారితో పాటు సంతోష్ అందరూ కూడా లేచి నిల్చున్నారు. అంటే ఏంది నెక్స్ట్ లెవెల్ ఇండికేషన్ ఏంటి, వీళ్ళిద్దరూ ఈ సంపద కాదు, ఉభయ రాష్ట్రాలే కాకుండా ఈ దేశ సంపద అన్నట్టు ఒక ఇండికేషన్ వెళ్ళింది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారి పాత్ర కావచ్చు, హిందూ సనాతన ధర్మం పరిరక్షణ కావచ్చు, తర్వాత చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ అవసరం దక్షిణ భారతదేశంలో మీరు అన్నట్టు బీజేపీ పందా మారింది. దక్షిణ భారతదేశంలో తన ఉనికిని కాపాడుకోవాలి. ముఖ్యంగా మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఎలక్షన్స్ ముందు
బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సూర్యాపేట సభలో అమిత్ షా గారు చెప్పారు. అంటే వాళ్ళ ఓరియంటేషన్ మొత్తం మారింది. మార్చుకున్నారు. కాబట్టి ఆ పాయింట్ మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చిరంజీవి అనే వ్యక్తి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఎట్లా కనపడుతున్నారు, విశేష ప్రజాదరణ, లక్షల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళేమి డబ్బు మీద యావలేదు, సంపాదించే ఆకాంక్ష లేదు, ఏదో ఉన్నదాంట్లో పేదలకు చేయటం, ఈ ఫ్యాన్స్ని సేవా కార్యక్రమాలకు దృష్టి మరలించారు. కాబట్టి ఇంత సేవ చేస్తున్న సినిమా యాక్టర్, ఒక బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ కావచ్చు, కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి 6 నెలలు నిత్యావసర వస్తువులు కోట్లు ఖర్చు పెట్టింది ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ఒక సోను సూద్ తప్పితే తెలుగువాడు ఒక వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆ చిరంజీవి గారిని పెట్టుకోవటం, చిరంజీవి గారిని అంత ఎలివేషన్ చేయటం చూస్తూ ఉంటే ఆయన ముందు రాజ్యసభకు పంపుతారా, రాజ్యసభ పంపించి ఎట్లా చేస్తారు, ఉపరాష్ట్రపతి చేస్తారా లేకపోతే రాష్ట్రపతి చేస్తారని చూస్తే అంతకు మించి అన్నట్టే ఉంది. అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఒక చిన్న చూపు నార్త్ ఇండియన్స్కి ఉంటుందనే అపప్రదని పోగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పివి నరసింహారావు విషయంలో ముందుకొచ్చింది. అదే సమయంలో రేపు జమిలీ ఎలక్షన్ జరిగే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. పివి నరసింహారావు తర్వాత అప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు, ఆ తర్వాత అంత ఎలివేషన్ ఉన్న వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? చిరంజీవి గారు కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎడిదిరిగి మీరు అన్నట్టు ఒక ట్రబుల్ షూటర్ లాగా ఆయన్ని మహారాష్ట్రలో చూశారు. ఎస్, మొత్తం ఇప్పుడు బీజేపీకి సమస్య ఉన్న చోట లేకపోతే బీజేపీకి అవసరం ఉన్న చోట ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నారని ఇవాళ మనం చెప్పడం కాదు, నేషనల్ మీడియానే చెప్తుంది. కాబట్టి ఎడిదిరిగి ఆయన ట్రబుల్ షూటర్ ఉన్నాడు. తన అన్న ఏంటి, తన ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి చిరంజీవి గారిని ఏం చూస్తున్నారు వాళ్ళంటే ఆయనకున్న ప్రజాదరణ, ఆయనకున్నట్టుడు విశేషంగా అలరించడం, ఎన్ని సామాజిక సేవ ఎన్ని చూస్తే కనుక అబ్దుల్ కలాం గారు కూడా అదే సేవ నుంచి వచ్చిందే కదా. ఆయన ఎవరు ఊహించిన విధంగా ఆ రోజున రాష్ట్రపతి అయ్యాడు. కాబట్టి ఆ పాత్రకి అలాంటి అనూహ్య అవకాశం డెఫినెట్గా చిరంజీవి గారి తలుపు తట్టబోతుంది. చిరంజీవి గారి తలుపు తట్టబోతుంది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ చూస్తేనే చిరంజీవి గారిని అత్యంత విశ్వాసమిత్రుడిగా వాళ్ళు చూస్తున్నారు. ఎడిదిరిగి వాళ్ళ తమ్ముడు దాంతో ఎన్డీఏతో ఎమర్జ్ అయి ఉన్నాడు, ఎలైన్ అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చిరంజీవి గారిని కనుక తీసుకుంటే 27కి ఈ రాష్ట్రపతి ఇదైంది. ఇంకో 2 ఇయర్స్లో ఈయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, విశ్వంబర, మిగతా సినిమాలు, అవి కూడా కంప్లీట్ చేసుకుంటాడు. ఈలోపు ఆయనతో చక్కగా లైజనింగ్ చూసుకుంటున్నారు. ఎందుకంటే అటు అమిత్ షా గారు కావచ్చు, ట్రిబుల్-ఆర్లో ఆస్కార్కి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు ప్రత్యేక పిలిచి రామ్ చరణ్ చిరంజీవి గారు అభినందించిన సన్నివేశం కావచ్చు. ఏ అవకాశం వచ్చినా చిరంజీవి గారిని, కిషన్ రెడ్డి గారు చూడండి, ఆవిడ ఎలక్షన్ టైం కావచ్చు కాకపోవచ్చు, ఎప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని కలుస్తుంటాడు. అదే సమయంలో బండి సంజయ్ గారు చూడండి, మొన్న సెంట్రల్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఆయన విషయం తీసుకున్నాడు. అంటే ఎందుకు ఈ వ్యక్తి ఒక ఐకాన్ లాగా కనపడుతున్నాడు, ఒక అజాత శత్రువు, ఒక అందరవాళ్ళలాగా కనపడుతున్నాడు. కాబట్టి దక్షిణ భారతదేశాల నుంచి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా అయిపోయింది, టాలీవుడ్ బాలీవుడ్ స్థాయిలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇండస్ట్రీని తన వైపు పెట్టుకోవాలంటూ కావచ్చు, ఒక మంచి వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకుంటే దక్షిణ భారతదేశాల నుంచి ఒక కంచుకోట్లాగా రేపు జమిలీ ఎలక్షన్లో కూడా ఒక సపోర్ట్ లభిస్తుందనే భావన కావచ్చు బీజేపీలో చాలా క్లారిటీగా కనపడుతుందండి. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చారు. ఇటువంటి ప్రజాదరణ పొందిన చిరంజీవి గారిని రాష్ట్రపతి చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎలివేషను, ఇది మొత్తం ప్రభావం దేశవ్యాప్తంగా ఉండటంలో మీరు గమనిస్తే కనుక అమెరికన్ పాలిటిక్స్లో